Hello students, welcome back to our channel KNR University BSc నర్సింగ్ 2025 కి సంబంధించి ఇదైతే ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు అని స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారన్నమాట. ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మరి ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, ఎప్పుడు ఎడిట్ చేసుకోవాలి, మరి ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి మనకు ఏదైతే ఆప్షన్ ఎప్పుడు ఎనేబుల్ చేస్తారు మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి అనమాట. లైక్ ఏ విధంగా అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ కావచ్చు, మీ యొక్క నేమ్ మిస్టేక్ కావచ్చు, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ మిస్టేక్ కావచ్చు, అదేవిధంగా మీ క్యాస్ట్ కేటగిరీ మిస్టేక్ కావచ్చు, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఇంటర్ టోటల్ మార్క్స్ మిస్టేక్ కావచ్చు. ఓకే, ఇలా ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మరి ఎలా ఎడిట్ చేసుకోండి మీకు చెప్తాను. అదేవిధంగా వీటితో పాటు అనమాట మీకు సంబంధించినటువంటి ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఇక్కడ మనము డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం కదా, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. అందులో ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయితే మళ్ళీ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలని కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీరు పూర్తిగా ఎండ్ వరకు చూస్తేనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ముందుగా ప్రతి ఒక్క విద్యార్థి వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎడిట్ చేసుకోవడానికి మరి లింక్ ఎప్పుడు ఎనేబుల్ చేస్తారో చెప్తాను అనమాట. ఒకసారి ఇక్కడ ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లైక్ ఏ విధంగా అంటే సెప్టెంబర్ 30 వరకు మనకు టైం ఇచ్చారు కాబట్టి ఆఫ్టర్ సెప్టెంబర్ 30 తర్వాత మనకి ఇక్కడ లింక్స్ అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుంది. లైక్ ఎలా ఎనేబుల్ చేస్తారంటే ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఏదైతే ఒకసారి అప్లికేషన్ కంప్లీట్ అవ్వగానే ముందుగా అన్నమాట మనకు సంబంధించినటువంటి ఏదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. లైక్ ఏ విధంగా అంటే ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేస్తారు, అదేవిధంగా నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు కదా, ఆ టైంలోనే మీకు సంబంధించిన ఏదైతే అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే చెప్పాను కదా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఏమైనా ఇతర కేటగిరీ అవన్నీ మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి టైం ఇస్తారన్నమాట. అదేవిధంగా నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా మీకు సంబంధించిన ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్కంప్లీట్ లెక్క అనమాట. అంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకను, అదేవిధంగా ఇన్కరెక్ట్ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేస్తే ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజెక్ట్ అయ్యి మీకు సంబంధించిన నేమ్ అనమాట నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో రావడం జరుగుతుంది. ఓకే, ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఎవరితో వస్తుంది, అన్ని సర్టిఫికేట్ అప్లోడ్ చేసి కరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే మీకు ఇక్కడ మీ యొక్క నేమ్ అనమాట ఎలిజిబుల్ లిస్ట్లో రావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ వచ్చిన వారు కావచ్చు, అదేవిధంగా నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ వచ్చిన వారు కావచ్చు అనమాట. ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఏమైనా అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఇస్తారన్నమాట. ఎలా ఎడిట్ చేసుకోవాలంటే మీకు సంబంధించినటువంటి ఏదైతే మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ వెబ్సైట్ ఉంది కదా, అందులో ఇక్కడ ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్కంప్లీట్ ఉంటుందో వారికి డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయమని ఇక్కడ ఒక లింక్ అయితే ఇస్తారు. అదేవిధంగా అప్లికేషన్లో ఎవరికైతే మిస్టేక్స్ ఉన్నాయో ఈ విద్యార్థులకు అనమాట ఇక్కడ మనకు ఒక అఫీషియల్ మెయిల్ అయితే ఇస్తారనమాట. మెయిల్కి అనమాట మీకు సంబంధించినటువంటి ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ నేమ్స్ ఎంటర్ చేసి అదేవిధంగా మీకు సంబంధించినటువంటి సపరేట్ డాక్యుమెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించినటువంటి నేమ్ మిస్టేక్ ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే సపోర్టెడ్ డాక్యుమెంట్ అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే మీ నేమ్ మిస్టేక్ ఉందనుకోండి, దీనికి సంబంధించిన సపోర్టెడ్ డాక్యుమెంట్ ఏది ఇక్కడ 10th క్లాస్ సంబంధించినటువంటి మేమో అనమాట. 10th మేమో ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి, 10th మేమో ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఏదైతే ఫాదర్ నేమ్లో మిస్టేక్ ఉంటే మీకు సంబంధించిన ఫాదర్ యొక్క ఆధార్ కార్డ్ తీసుకొని ఇక్కడ ఆ యొక్క మిస్టేక్కి మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా అనమాట ఎటువంటి మిస్టేక్ ఉన్నా కానీ సపోర్టెడ్ డాక్యుమెంట్ అటాచ్ చేసిన తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్ కూడా అటాచ్ చేసి ఇక్కడ కేఎన్ఆర్ యూనివర్సిటీ సంబంధించిన కౌన్సిలింగ్ యొక్క మెయిల్కి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సెండ్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే ఎవరైతే నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ కావచ్చు, ఎలిజిబుల్ స్టూడెంట్స్ కావచ్చు మిస్టేక్స్ నుంచి కరెక్షన్ చేసుకున్న తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీకు సంబంధించిన ఏవైతే ప్రీవియస్గా మిస్టేక్స్ ఉన్నాయి కదా ఆ మిస్టేక్స్ అన్ని రిమూవ్ అయ్యాయన్నమాట. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేస్తానమాట ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్లో రావడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ అయితే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మనం ఏం చేయలేము, ఎందుకంటే మీరు ప్రీవియస్గా మీరు అందరూ కూడా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడే. ఓకే, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది అనుకోండి, గోయింగ్ టు డైరెక్ట్ గివ్ ద వెబ్ ఆప్షన్స్. ఓకే, ఎవరి నేమ్ అయితే ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుందో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది గివింగ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. ఓకే, ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే జరుగుతున్నమాట. యొక్క మీకు సంబంధించిన మిస్టేక్స్ ఉన్న అదేవిధంగా మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్కంప్లీట్ అయినా కానీ ఈ విధంగా అయితే కంప్లీట్గా మనం ఎడిట్ చేసుకోవాలి, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
జై హింద్.